పవన్ కళ్యాణ్ తన ఆశయ సాధనలో భాగంగా ఉన్నత వ్యక్తులను ఎన్నుకున్నారు. వారిలో ఒకరి పొలిటికల్ సైన్స్ లో పీహెచ్డీ చేసిన పెదపూడి విజయ్ కుమార్ వారిని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ తన పర్యటనలో భాగంగా నెల్లూరు నగరంలోని గోమతినగర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. అనంతరం ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ ఈ రోజు నెల్లూరు నగరంలోని గోమతినగర్ జనసేన పార్టీ కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నెల్లూరు రాష్ట్ర ఎస్సీ యువతకు అండగా నిలబడాలని కోరుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. జనసేన కార్యకర్తలకి, జనసేన వార్డు ఇన్ఛార్జీలందరికీ కూడా, ముఖ్యంగా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అన్న విజయన్న గారు స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా వచ్చి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన ఎవరికైతే కాకుండా ముందుగా ఎవరికైతే ఇది వర్తిస్తాయో ఈ లోన్లు వాళ్ళకి ముందుగా ఇవ్వమని చెప్పడం జరిగింది. ఒత్తిళ్లు ఉంటాయి, వాటిని పక్కన పెట్టి ఎవరికైతే అర్హులు ఉంటారో ముందుగా వాళ్ళకి కూడా 35% అయినా పనిచేసే విధంగా చేయండి. రాజకీయ పరంగా వెళ్తే దళితులు ఇంకా వెనకడుగేస్తారని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. దానికి నాకు చాలా సంతోషకరమైన విషయం. సార్, మీకు ముఖ్యంగా మూల్యపరంగా తెలియజేయడం ఏంటంటే, ఇప్పుడు పవర్ ప్లాంట్ల దగ్గర ఉన్నటువంటి ఎస్సీకి సంబంధించినటువంటి పొలాలు కొన్ని ఆక్యుపై చేసి అమ్మేసి, వాళ్ళకి కాకుండా వాళ్ళ పొలాలని కంపెనీలకు అమ్మేసి ఆ డబ్బులు వాళ్ళు సేకరించడం జరిగింది. వాటి కోసంగా గతంలో ఒక వారంలో కూడా పైనాపురం గ్రామస్తులు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అలాగే సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఇవ్వడం కూడా జరిగింది. వాటిని మీరు దగ్గరగా తీసుకునేసి కావాలంటే ఆ రైతులందరినీ నేను తీసుకొస్తాను, కొంచెం వాటిని వాళ్ళకి అందేలాగా చూడాలని. ఇదే విధంగా పూడిపర్తిలో 475 ఎకరాల పొలం ఎస్సీలకు సంబంధించినటువంటి పొలాలు, 2 ఎకరాలు ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పొలాల్ని లోకల్గా ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఎవరైతే పొలాలో వాళ్ళకి ప్రజలకు అందాల్సిన ఫలాలు అందట్లేదని, చాలా సూచనప్రాయంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతను ఎన్నుకున్న విభాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము చూస్తూనే ఉన్నాం. నాదెళ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ, అదేవిధంగా పేదలకు ఇల్లిచ్చే ఎక్కువ చైర్మన్గా మా వేములపాటి అజయ్ అన్న, తన ఆశయాలను ముందుకు తీసుకెళ్లగలిగిన పొలిటికల్ సైన్స్లో పీహెచ్డీ చేసిన పెదపూడి విజయ్ కుమార్ అన్న, పవన్ కళ్యాణ్ గారితో ఆయన సాన్నిధ్యం చూస్తూ ఉన్నాం. అనేక సభల్లో అనేక మార్లు ఆయన పేర్లు కూడా ఉచ్చరించారు. తను ఎన్నుకున్న సైన్యాన్ని ఎక్కడ ప్లేస్ చేసి సమాజాన్ని అభివృద్ధి పరచాలి అనే విధంగా ఆయన ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పెదపూడి విజయాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్లో వెళ్ళినప్పుడు అప్లికేషన్ ఖచ్చితంగా ఉంటాయి. అంబేద్కర్ భవన్ ఏర్పరిచి 75 సంవత్సరాలు అయినప్పటికీ కొంతమంది ఎస్సీ యువత ఇంకా ఏదో రుణాలు ఇవ్వాలి, మేము వాటి మీద ఆధారపడాలనే వ్యవస్థ ఉంది. దీన్ని ఖచ్చితంగా మార్చాలి. అప్లికేషన్లు కొన్ని పక్కన పెట్టి బేషరతుగా ఎస్సీ యువతకి న్యాయం చేసే విధంగా లోన్లు ఇవ్వాలని చెప్పడం నిజంగా సంతోషం ఏర్పడింది. అదేవిధంగా నెల్లూరు రానున్న రోజుల్లో